బోధోహం జ్ఞానఖంగేన తన్నికృత్వం సుఖం శరా. ఏం పాడరా అది? అష్టవక్ర గీత. అష్టవక్ర గీత. ఇప్పుడు చెప్పు, నువ్వేం అడిగావు కరెక్ట్ గా? ఓకే, ఐ రిపీట్. There are two schools of thought or explanations that circle around. One is that life has a meaning and individuals have a purpose, Satchidananda kind of a model. And there is another school of explanation that life doesn't have any meaning or purpose. Our brain keeps giving it some meaning or purpose. Actually life is meaningless. ఈ రెండు థియరీస్ హైపోథెసిస్ అనుకోవచ్చు, సర్క్యులేట్. And the second one, which I just said, that meaningless, purposeless, is pretty recent. అంటే మన 50 ఏళ్ళ నుంచి ముందంతా కొంచెం ఆ స్కూల్ ఆఫ్ థాట్ ఎక్కువ పాపులర్ అయినట్టు అనిపిస్తుంది. సో నీ వ్యూస్ ఏంటి దీని గురించి? అంటే ఏ స్కూల్ ఆఫ్ థాట్ గురించి నువ్వు 2 డైమెన్షన్స్ చెప్పినావు, అది కూడా సరిగ్గా చెప్పలేను. ఓకే, అంటే స్టిల్ దట్ ఈస్ ఇన్కంప్లీట్. అంత వ్యాఖ్య ఎందుకు? ఒక స్కూల్ ఆఫ్ థాట్ లైఫ్ కి పర్పస్ ఉందని చెప్తారు, ఇంకో స్కూల్ ఆఫ్ థాట్ లైఫ్ పర్పస్ లేదంటారు, అంతే కదా? మన సచ్చిదానందం అదంతా అదెందుకు? ఒక్కొక్క పదానికి ఒక ప్రబంధమే రాయొచ్చు, అంత వ్యాఖ్య ఉంది. సో దానికి అత్యంత తేలికైన పరిభాష ఈ మానవ జాతి పరిణామ క్రమంలో. పరిభాష, పరిమాణ క్రమం అంటే ఏంటి? పరిభాష అంటే ద రిఫైన్డ్ టెర్మినాలజీ. ఇప్పుడు నువ్వు డాక్టర్స్ వాడే ఏవైతే వర్డ్స్ ఉంటాయో అది రెగ్యులర్ భాష కాదు, అది రిఫైన్డ్ లాంగ్వేజ్, అది ఎక్స్క్లూజివ్ గా వాడే పదాలు అనమాట. ఇప్పుడు కార్డియో వాస్క్యులర్, ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి కలిసినప్పుడు నాలోని కార్డులో వాస్క్యులర్ అని అనకూడదు, అట్లా. అది ఎక్స్క్లూజివ్ వాడే పరిభాష అనమాట. సో ఈ చిన్న విషయం మానవ జాతిని చాలా పరిశాన్ చేసింది. లైఫ్ ఏదైనా పర్పస్ ఉందా అన్నది. మనకి ఇంతవరకు వచ్చిన అన్ని పుస్తకాల్లో కూడా మిస్లీడింగ్ కాన్సెప్ట్సే ఉన్నాయి. అంటే ఎవడు సూటిగా చెప్పలేదు దాని గురించి. మొట్టమొదటిసారి నేనే డిఫైన్ చేసిన దాన్ని, మొత్తం హ్యూమన్ రేస్ లో నేనే చెప్పిన దాన్ని. అదేంటంటే ఇది ఈగోయిస్టిక్ చెప్పట్లే, నేను చెప్పినంత సులువుగా నాకు ఏ పుస్తకంలో దొరకలే. ఇంకోటి, ఈ విషయాన్ని నేను అట్లీస్ట్ ఒక 1000 మందికి చెప్పింది ఇప్పటి వరకు. ఎవ్రీవన్ అండర్స్టూడ్ సో క్లియర్లీ ఇన్ ఎ మినిట్. ప్రకృతిలో నీకు ఏ పర్పస్ లేదు, ప్రపంచంలో నీకు పర్పస్ ఉంది, ఇంతే. ఇప్పుడు అర్చన యాజ్ ఎ డాక్టర్, షీ హ్యాజ్ ఎ పర్పస్. సో ప్రపంచంలో నీ పర్పస్ ని నువ్వు సీరియస్ గా తీసుకోకు అస్సలు. ప్రకృతిలో నీకే పర్పస్ లేదు, తద్వారా సీరియస్నెస్ లేదు. వెన్ అర్చన ఈజ్ ఈటింగ్, షీఈస్ ఈటింగ్ అనేది భాష, ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ మేకింగ్ అర్చన ఈట్ అనమాట. నా భాష లాస్ట్ చెప్పు ఒకసారి. సో ప్రకృతిలో పర్పస్ లేదు, తద్వారా సీరియస్నెస్ లేదు. సో ప్రకృతిలో ఉన్న అర్చన అంటే, ప్రకృతి అంటే ఏంది? ఏదైతే నువ్వు క్రియేట్ చేయలేదో దాన్ని ప్రకృతి అంటున్నావు. ఏదైతే నువ్వు క్రియేట్ చేస్తున్నావో అదంతా ప్రపంచం, అదంతా పర్పస్ క్రియేట్ చేస్తుంది. ఇది క్లియరా? Yes, there is a purposeless world that you're in a world. There is this created world that you have where you have created a purpose for yourself. Clear. ఇప్పుడు ప్రకృతిలో పర్పస్ లేదు,
కరెక్టే. ఇప్పుడు ప్రకృతిలో అర్చన తింటుంది, ఇది భాష. రియాలిటీ ఏమిటి తెలుసా? ద హోల్ ఎగ్జిస్టెన్స్ అర్చనని తినేలా ప్రవోక్ చేసింది. యు ఆర్ నాట్ ఈటింగ్ ఎట్ ఆల్. మొత్తం ఎగ్జిస్టెన్స్ నీలో ఆ ఒక్క మూమెంటం క్రియేట్ చేసి నీ బాడీని, నీ మైండ్ని అటువైపు తరుముతుంది అనమాట. సో యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సిన్స్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, దెర్ ఇస్ నో ఈగో. సో సచ్చిదానందం అంటే ఇది తెలుసుకున్నవాడు, అంటే నేను ఏమీ చేయడం లేదు, జరుగుతున్న దానికి సహకరిస్తున్నా అని తెలుసుకోవడమే సచ్చిదానందం అంటే. The very I disappeared, though the work is happening. There is nobody to claim because you are not doing it. నువ్వు ఆ పర్పస్లెస్ ఫౌండేషన్ ఇన్నర్ బీయింగ్ కి అన్నావు, బయట వరల్డ్ కి అయితే అది చెప్తున్నా మనం ఇంకా రాలేదు. ఒక్క నిమిషం ఆగు. ఇదంతా ప్రకృతి వ్యాఖ్య. సో సచ్చిదానందము, ఆత్మ, లేకపోతే బ్రహ్మానందము, పరమానందము, జీవితం, ఇదంతా ప్రకృతి పరిభాష ఇది. సో ద ఎంటైర్ స్పిరిచువల్ టెక్స్ట్ ఏదైతే ఉందో, వేదం ఏదైతే ఉందో, ఉపనిషత్ సారం ఏదైతే ఉందో, ఇదంతా ప్రకృతి పరిభాష. వాళ్ళంతా ప్రకృతి గురించి చెప్పి సచ్చారు, మనం ప్రపంచానికి అన్వయించుకొని చేసుకుని సస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే అది వచ్చిన రోజుల్లో దేర్ ఇస్ నో వరల్డ్. ఇప్పుడు ఉన్నంత ప్రొఫౌండ్ గా ప్రపంచం లేదు అప్పుడు. అందుకని అప్పటికి ఆ వ్యాఖ్య సెట్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తే సింపుల్ గా అర్థమైపోతుంది. మనకు ఫ్రీడమ్ వచ్చింది కదా 1947. అప్పుడు ఒకటే పార్టీ ఉందా లేదా? ఒకటే పార్టీ ఉన్నప్పుడు ఏం చెప్పినా ఆ పార్టీ గురించి చెప్పినట్టు ఉంటుంది, స్పెషల్ గా చెప్పక్కర్లేదు ఇంకా. అట్లా ఒకప్పుడు ప్రకృతే ఉన్నది కాబట్టి ఏం చెప్పినా ప్రకృతి పరిభాష కోసమే చెప్పారు. ఇప్పుడు అప్పుడు ఒకటే పార్టీ ఉన్నప్పుడు నువ్వు పార్టీ గుర్తు కూడా చూపించక్కర్లే, ఓటేసుకోండి అమ్మ మనకి అంటారు అంతే. ఎప్పుడైతే రెండో పార్టీ వచ్చిందో అప్పుడు మొదటి పార్టీకి దానికి మధ్యన వ్యత్యాసం చెప్పవలసి వస్తుంది. రెండో పార్టీ మొదటి పార్టీకి ఈక్వల్ గా బలంగా తయారైంది అనుకో, అప్పుడు మొదటి పార్టీ కూడా అలర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి కదా. కానీ మన ఆధ్యాత్మికతలో ఒక తప్పు జరిగింది. అదేంది? ప్రపంచాన్ని విస్మరించారు. అంటే మర్చిపోయారు, దాన్ని ఇగ్నోర్ చేశారు. సో నువ్వు నీ జీవితం అంతా ప్రకృతితో ముడిపడిందన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అర్చన ఏది లేకపోతే నువ్వు బతుకుతావో అది ప్రపంచం అర్చన. ఏది లేకపోతే నువ్వు అదంతా ప్రపంచం, గుర్తుపెట్టుకో. దాన్ని సీరియస్ తీసుకోకు. ఏది లేకపోతే నువ్వు బతుకవో అదంతా ప్రకృతి, దాన్ని ఆల్వేస్ రెస్పెక్ట్ ఇట్. ఎగ్జాంపుల్, ఉద్యోగం లేకపోయినా అర్చన బతుకుతుంది, ఇల్లు లేకపోయినా అర్చన బతుకుతుంది, అది ప్రపంచం. సో ఇప్పుడు చూడు, ఎన్ని చెప్పినా ప్రపంచం ఇంత సింపుల్ డెఫినేషన్. ఫోన్ లేకపోయినా బతుకుతావా లేదా? సో ఏవేవైతే లేకపోతే నువ్వు బతుకుతావో వాటిని సీరియస్ తీసుకోకు, జస్ట్ ఉపయోగించుకో. అర్థమైందా? మళ్ళీ ప్రపంచపు విషయాన్ని సీరియస్ తీసుకోకు అంటున్నా. అసలు అదే చెప్తున్నా. ఇన్నర్ బీయింగ్ అసలు ఆ పదాలే వాడట్లేదు అసలు. అసలు నేను ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ స్టూపిడ్ టర్మినాలజీ. ఐఎమ్ సింప్లీ సేయింగ్ ప్రకృతి అండ్ ప్రపంచం అంతే. అండ్ యూ లుక్ ఇన్ టు ఇట్ నౌ. ఇప్పుడు నేను ఇది మనం అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు చూడు, ఏదేది లేకపోతే అర్చన బతికే ఉంటుందో దాన్ని ఏది సీరియస్ తీసుకోకు అసలు. ఇది కొత్త ఆధ్యాత్మిక పరిభాష ఇది. Okay, that's what part of your instruction I understand. Is the what about prakriti related? అదే చెప్తున్నా ఏది తీసేస్తే అర్చననే ఉండదో అదంతా ప్రకృతి. అక్కడే జీవిత రహస్యాలు దాగున్నాయి.
అక్కడే నీకు స్పిరిచువల్ టెక్స్ట్ యొక్క రియల్ మీనింగ్ దొరుకుతుంది. అక్కడే అహంకారం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉద్యోగం తీసేస్తే అర్చన ఉంటుందా? అర్చన ఉంటుంది కదా. ఫోన్ తీసేస్తే ఉంటుంది, నీ ఇల్లు తీసేసిన అర్చన ఉంటుంది, ఈ దేశం అనేది తీసేసిన అర్చన ఉంటుంది, పొలిటికల్ పార్టీలు తీసేసిన అర్చన ఉంటుంది, సినిమాలు తీసేసిన అర్చన ఉంటుంది. కానీ నిద్ర తీసేస్తే అర్చన లేదు. సో అక్కడ ఆధ్యాత్మిక మీనింగ్ ఎత్తుకులాడు. అందుకే రమణ మహర్షి క్లియర్గా చెప్పాడు, నిద్రలో నీ మూల స్వభావం ఉంది. సో గాఢ నిద్రలో నువ్వు అనుభవిస్తున్న స్థితి మెలకువలో నువ్వు అనుభవించడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత అన్నాడు ఆయన. సింపుల్ యాజ్ దట్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను మెలకువలో గాఢ నిద్రలో ఎంత హాయిగా ఉంటాను, మెలకువలో అంత హాయిగా ఉంటాను. ఎందుకో తెలుసా? గాఢ నిద్రలో ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏవి పట్టుకోలే నువ్వు. మెలకువలు కూడా పట్టుకోకుండా ఉండు. కానీ వాటి వల్ల నీకు ప్రపంచంలో ఉపయోగం ఉందని గుర్తించి గంభీరత తీసేసి, సీరియస్నెస్ తీసేసి సిన్సియర్గా పర్స్యూ చేయి. వచ్చినా పట్టించుకోకు, రాకపోయినా పట్టించుకోకు. దానికి సచ్చిదానందాన్ని జోడించకు, దానికి ఆనందాన్ని జోడించకు, దానికి జీవిత పరమార్థాన్ని జోడించకు. జస్ట్ యూజ్ ఇట్. ఒక డిస్పోజబుల్ గ్లాస్ ఎంతో, నీ ఇల్లంతే. యూజ్ ఇట్. అంటే టైం కమ్స్ యూ హ్యావ్ టు థ్రో ఇట్ అవే, ఆర్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. అంతే. దట్స్ వాట్ థ్రోయింగ్ ఇట్ అవే. అంటే ఇప్పుడు ఆ పేపర్ రాసిస్తామంటే ఇవ్వడమే కదా. సో పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది కొన్ని సంవత్సరాలు నన్ను కూడా చాలా బాధ పెట్టిన విషయం. 2009 నుంచి 2014 మధ్యన నాకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది. ఇంతే, అనుకోకుండా తగిలింది. నేను చెప్తున్నా కదా, మొత్తం మానవ జాతి పరిణామ క్రమంలో ఇంత సింపుల్ డెఫినేషన్ లేనే లేదు ప్రపంచంలో. పరిణామ క్రమం అంటే ఎవల్యూషన్. సో ఫస్ట్ టైం నాకు తెలిసింది, ప్రపంచంలో నాకు పర్పస్ ఉంది, ప్రకృతిలో నాకే పర్పస్ లేదు. సో ప్రకృతే నా నిజమైన స్వభావము, ప్రపంచం అనేది ఒక అబద్ధం. విషయం చెయ్యి, దానికి ఆనందాన్ని జోడించకు, దానికి ఆకలిని జోడించకు. దానికి ఉదాహరణకు నువ్వు సరిగా ఈరోజు నీ క్లయింట్స్ సరిగా రాలేదు, నీ కస్టమర్స్ సరిగా రాలేదు, నీకు వ్యాపారం సరిగ్గా జరగలేదు, తినకుండా ఉండకు. అంటే లింక్ పెట్టకు వాడు. నేను చెప్పేది కస్టమర్స్ రాకపోతే కస్టమర్స్ రావడానికి ఏం చేయాలో అది చెయ్యి. ఆకలి మానేయకు, మొహం మాడవకు, నీ సచ్చిదానందాన్ని కోల్పోకు దానికోసం. ప్రకృతిని డిస్టర్బ్ చేసుకో అస్సలు. తద్వారా నువ్వు నిరంతరం ప్రశాంతంగానే ఉంటున్నావు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, చూద్దాం. నీ యొక్క నాలెడ్జ్ అంతా వాడి చెప్పు నాకు. నువ్వు పోతుంటే కార్ చెడిపోయిందా, వాట్ నెక్స్ట్? నేను నడుస్తున్న కార్ చెడిపోయింది. ఒక మనిషిగా నువ్వేం చేస్తావు? నేను ఓకే చూస్తా. నువ్వు ఫిలాసఫైజ్ చేయకు, సింపుల్. కార్ చెడిపోయింది, క్లియర్. మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెడిపోయింది. దానికి మనిషిగా నువ్వు చేయవలసింది ఏమిటి? దాన్ని పక్కన పెట్టి రోడ్ సైడ్ పెట్టి మేక్ ఫ్యూ కాల్స్ టు ద పర్సన్ హూ యూ థింక్ యూ కెన్ గైడ్ టు మెకానిక్. అయిపోయింది కదా, ఇంతే. సో ప్రపంచంలో ఉన్నప్పుడు కారు చెడిపోతే రిపేర్ చేయించడం మాత్రమే నీ విద్యుక్త ధర్మము, గాని బాధపడ్డం కాదు. సో ఎవడైతే కారు చెడిపోతే రిపేర్ చేయిస్తున్నాడో హీ అండర్స్టూడ్ లైఫ్. ఎవడైతే కార్ చెడిపోతే ఇరిటేట్ అవుతున్నాడో, వాడు బ్లేమ్ చేసుకుంటున్నాడో, రోడ్లను బ్లేమ్ చేస్తున్నాడో, హీ మిస్అండర్స్టూడ్ లైఫ్. హీ ఈస్ డామేజింగ్ హిస్ టు కోర్ నేచర్. మీ పిల్లలు చెడిపోతే, సరిగ్గా చదవకపోతే చదవమని చెప్పు, నువ్వు బాధపడకు. ప్రతి స్టూపిడ్ వర్క్ కి డోంట్ డ్యామేజ్ యువర్ కోర్.
తద్వారా నువ్వు నిరంతరం సచ్చిదానందంలోనే ఉంటావు. అన్ని పనులు ఆనందంలో నుంచి చేస్తున్నావు తప్ప యు ఆర్ అడ్రస్సింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ కోర్ నేచర్. యు ఆర్ నాట్ డ్యామేజింగ్ ఇట్. దిస్ ఈస్ సో సింపుల్. ఇది నువ్వు జస్ట్ ఒక వారం చేసి చూడు. వాట్స్ ఎవర్ యూ స్పీక్ అది వేద ప్రమాణంలాగా ఉంటుంది. బికాజ్ యువర్ కోర్ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్ ఫర్ ఎవరీ స్టూపిడ్ థింగ్. ఎవరో వాడుకో అన్నారు. యు ఆర్ నాట్ సింప్లీ సేయింగ్ ఐఎమ్ నాట్ దట్. నీకు అట్లా అనిపిస్తుంది, నేను కాదు. సింపుల్ అంతే. ఏది నువ్వు అదే అన్నాడు అనుకో, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఏది నువ్వు అదే అన్న అంటే నువ్వు వాడుకోవని నీకు తెలుసు అనుకో, అలా ఎవరినంటే కోపం ఎందుకు, ఉన్నదే అన్నాడుగా. లాస్ట్ ఒక 2 ముక్కలు చెప్తే ఈ వ్యాఖ్య ఇది నీకు అర్థమైందని అనుకుంటున్నా. తెలియదు నాకు, అంటే నీ మైండ్ నాకు తెలియదు. ఇది సో క్లియర్. ఇది అంటే not that I want to think after this concept. There is nothing to think. There is nothing to think. నువ్వు చెప్పేసావంతా అక్కడ. ఇది థింక్ చేసేది గానే కాదు. వాట్స్ ఎవర్ అంటే ఏది తీసేస్తే అర్చన ఉండదో అదంతా నీ కోర్ రియాలిటీ. ఏది తీసేసిన అర్చన ఉంటుందో అదంతా సూపర్ఫిషియాలిటీ. నెవర్ టేక్ సూపర్ఫిషియాలిటీ వెరీ సీరియస్లీ. అడ్రస్ ఇట్ సిన్సియర్లీ. దానివల్ల నీకు ప్రపంచంలో నీ కదలిక సులువుగా ఉంటుంది అంతే. Just to have a ease in the outside world, be sincere at the. అంతే. నీ ఉద్యోగం నీకు ఉపయోగపడేది తప్ప అది నీ జీవితము కాదు. నీ పిల్లలు నీకు ఉపయోగపడేవాళ్ళు తప్ప నీ జీవితము కాదు. నువ్వు కట్టుకున్న ఇల్లు నీకు ఉపయోగపడుతుంది తప్ప నీ జీవితము కాదు. నువ్వు చూసే సినిమా నీకు ఉపయోగపడుతుంది, నీ జీవితము కాదు. కానీ నువ్వు తినే తిండి నీకు ఉపయోగపడదు, అదే నీ జీవితము. శృంగారము కొన్నిసార్లు ప్రపంచం కోసం వాడుతున్నారు మనిషిని, కొన్నిసార్లు ప్రకృతి కోసం. నిజానికి అది ప్రకృతిది నాశనం చేసింది మానవ జాతి. యూ హ్యావ్ కరప్టెడ్ టు ద కోర్, చోడు దోసుకో. సో ఇప్పుడు లాస్ట్ కొన్ని రహస్యాలు చెప్తా, ఊరికే విను. ఇవి ప్రత్యక్ష సత్యాలు అనమాట. బికాస్ వెన్ ఎవర్ ద వర్డ్ యూ యూజ్ ట్రూత్, అది ప్రపంచానికి సంబంధించిన ఏ విషయానికి వర్తించదు. ఇది క్లియర్ కదా. సో ప్రకృతికి సంబంధించిన సత్యాలు ఏంది, అత్యంత ఈజీగా కనబడే పరమ సత్యము ప్రత్యక్ష సత్యాలు అన్నారు దాన్ని. అంటే ఎవిడెంట్ ట్రూత్ అంటే కనిపిస్తుంది. ఇప్పుడు అది ఆకలి. ఆకలి ప్రత్యక్ష ప్రమాణం జీవితానికి. దానికి ఏజ్ లేదు. అంటే ఏది సత్యం అంటున్నాం అర్చన అంటే ఎప్పటికీ దేని క్వాలిటీ మారదు. అత్యంత సనాతనము, అత్యంత పురాతనము, అట్లనే అత్యంత నిత్య నూతనము, దాన్నే సత్యం అన్నాం. ఇప్పుడు ఆకలి విషయంలోనే కొందరికి ఆకలికి 3 సార్లు వేసేది డజంట్ మ్యాటర్. ఆకలి స్వభావం చెప్తున్నా, ఎన్నిసార్లు కాదు. ద కోర్ క్వాలిటీ ఆఫ్ హంగర్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్, ఎవ్రీబడి. దీంట్లో డిస్ప్యూట్ ఉందా? సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకలి స్పెషల్ గా అవుతుందా? రుత్లెస్ సత్యం అంటేనే డిస్క్రిమినేషన్ లేనిది అని. అవునా కాదా? ఇప్పుడు రమణ మహర్షి ఎవరు? ఏ డిస్క్రిమినేషన్ చూపని వాడే. అంతే. ఏది ఎవరిలో డిస్క్రిమినేషన్ లేదో వాడు సత్యంలో ఉన్నట్టు. అది తర్వాత సంగతి. వాళ్ళంతా మూర్ఖులు. వాళ్ళు చక్కగా తిను. దే షుడ్ గో బియాండ్ బ్రెత్ అండ్ డై. అదంతా స్టూపిడిటీ. సి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రూ నేచర్. ఎక్సెంట్రిక్ పీపుల్ గురించి కాదు. వాళ్ళని వాళ్ళు హింసించుకొని అదంతా స్టూపిడిటీ. ఎందుకబ్బా? వై?
దే ఆర్ ఓన్లీ జస్ట్ లివింగ్ అంతే. చూడ దోసుకో, అది మనం స్పెషల్ కేటగిరీ గురించి మాట్లాడట్లే. Okay, sir. Let's talk about gender. There are many, very few breatharians. There are many stupid people also. Let us address them Yes. also. So I don't care about all these Aryans. Okay. I am talking about the core reality. నీకు ఫుడ్ ఉంది, ఆకలి ఉంది, తినకుండా నువ్వు ఎండబెట్టుకుంటా, ఓన్లీ గాలి పీల్చుకుంటే సావు. ఎవడొద్దన్నాడు? నేను వాళ్ళని ఏమంటా, నేను నాకు ఇంకా మంచిది, వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తే, ఏ ఫుడ్ పెట్టక్కర్లే. ద ఓన్లీ ఐ రిక్వెస్ట్, నేను వాళ్ళని ఏం చెప్తాడు, నీ సోది నాకు చెప్పకని చెప్తాను. నీ పని నువ్వు చేసుకో. సో ఫుడ్ వదిలేసినట్టు నన్ను కూడా వదిలేయి. సో నేను చెప్తున్నది ఎసెంట్రిక్ పీపుల్ గురించి కాదు, నార్మల్ ఆర్డినరీ. ఒక్కసారి ఏ జంతువు అన్న బ్రెతేరియన్ అయి ఉంటుందా? మంచిగా ఆకలిస్తే లప్ప తింటది, పోయి ఉన్నది తింటది, హాయిగా వండుకుంటది. నేను కూడా జీవితకాలం తినాలనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ హంగర్ స్ట్రైక్స్ ఇన్ మై లైఫ్. Because with the moment you understand life, you never punish your body. Because you are addressing whole existence itself. Your body is not of yours. అది ఒక సమస్త విశ్వంలో భాగమై ఉందని గుర్తించడమే జ్ఞానం అంటే. అడవి అంటే ఒక్క మొక్క కాదు అర్చన, అన్ని మొక్కలు కలిస్తే అడవైంది. అది గుర్తించడమే జ్ఞానం అంటే, పుస్తకాలు చదవడం కాదు. సో సాటి మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టవు? సాటి మనిషి కూడా నీలో శరీరం భాగమే, అది బయట ఉందంతే. అది సో ఇప్పుడు ప్రత్యక్ష సత్యం ఆకలి, ఇదైతే క్లియర్ కదా. అట్లనే నిద్ర కూడా ఒకానొక ప్రత్యక్ష సత్యం, కానీ నువ్వు పరోక్ష అనుభవం కలుగుతుంది అక్కడ. అంటే నువ్వు ఉంటలేవు అక్కడ, బట్ నీకు తెలుస్తుంది మంచి నిద్రపోయినట్టు, తర్వాత తెలుస్తుంది. సో ఇవన్నీ ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి, ప్రతి జంతువుకి, ప్రతి ఎంటిటీకి ఉన్నాయి. అందుకే సత్యాన్ని రుత్లెస్ రియాలిటీ అన్నారు. చెప్తున్నా రెండు ప్రస్తుతానికి. సెక్స్ కూడా ఉంది, కానీ సెక్స్ వాడట్లేదు నేను. సెక్స్ లో ఆర్గాజం కూడా ఉంది, అది ప్రపంచంలో ఉన్న, ప్రకృతిలో ఉన్న మనుషులందరికీ ఒకటే. నీ ఆర్గాజం నీ బెడ్ మీద ఆధారపడలేదు, నువ్వు ఎవరితో చేస్తున్నావు వాళ్ళ మీద ఆధారపడలేదు. దట్స్ ఎ రిఫైన్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అంతే. అది ఎప్పుడన్నా ఎవరితోనే కలగొచ్చు నీకు. నేను చెప్పేది సెక్స్ గురించే చెప్తున్నా. దేని ద్వారా వచ్చేది దాని ఆర్గాజం దానిది, దేని టేస్ట్ దానిది. కానీ వీటన్నిటిలో కలిగే సచ్చిదానందం, ఒక సంతృప్తి అనేది సేమ్. తినడం వల్ల కలిగే సంతృప్తి, సెక్స్ వల్ల కలిగే సంతృప్తి, నిద్రలో నువ్వు అనుభవించే సంతృప్తి ఒకటే, బట్ ద క్వాలిటీ చేంజెస్. ఇవి ప్రత్యక్ష సత్యాలు. ఓకే, నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఇవి చాలు. అంటే వీటిని అడ్రస్ చేసి వీటిలోకి చూస్తే, వేదాల్లో లేకపోతే గొప్ప గొప్ప పుస్తకాల్లో ఏవైతే గొప్ప వ్యాఖ్యలు చేశారో ఈ మూడింటికి నీకు సూట్ అవుతాయి. ఎగ్జాంపుల్, నాలో అన్ని తారతమ్యాలు పోయాయి. నువ్వే ఆకలి మాట్లాడు ఒకసారి. ఇప్పుడు ఆకలి, నీ పేరు అర్చన కాదు, నీ పేరు ఆకలి. నువ్వు అక్కడి నుంచి మాట్లాడితే నువ్వు ఒక వేదం నుంచి మాట్లాడినట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడు, నేను ప్రతిరోజు అందరిలో ప్రవేశిస్తాను. యు ఆర్ స్పీకింగ్. నేను ప్రతిరోజు అందరిలో నాకు అందరు ఒక్కటే అంటవా లేదా? నాకు కుక్క అయినా ఒకటే, రాజైనా ఒకటే అంటవా లేదా? దట్ ఈస్ హంగర్. అంటే అదే ఆధ్యాత్మిక వ్యాఖ్య. అట్లా మాట్లాడితే అంటారు, వీడు ఎంత గొప్పవాడు అసలు, లేదా ఎంత రాడికల్ అసలు వీడు. ఆకలి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట వేద ప్రమాణంగా ఉంటుంది. నువ్వు గాలి మాట్లాడు, అందరినీ బతికిస్తుంది గాలి కదా, అది కూడా ప్రత్యక్ష సత్యం. గాలి లేకపోతే నువ్వు లేవు. గాలి మాట్లాడు కొన్ని మాటలు చూద్దాం. అయిపోయా. దేవుడు సర్వాంతర్యామి, అయిపోయింది. నువ్వు గాలిలో 2 రోజులు బతుకు, నువ్వు గాలి తిరిగి అసలు ఎవ్రీథింగ్. ఇప్పుడు చూడు, ఎదురుగా నేనున్నాను, నేను కూడా గాలి పీలుస్తున్నా అంటే నేను నీలో నిండుతున్నా అంటలేవా? నేను నీలో ఉన్నాను, నేను నీ బయట కూడా ఉన్నాను.
all the elements carry this? అంటే ఎలిమెంట్స్ గురించి చెప్పట్లే, నీకు ప్రత్యక్షంగా తెలుస్తున్నది. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ డోంట్ నో. అందుకే ప్రత్యక్ష సత్యాలు అనే పదం వాడుతున్నా. నెక్స్ట్ మనం చెప్తున్నది పరోక్ష సత్యం. అది ఉంది, కానీ అది నువ్వు గుర్తిస్తేనే ఉంది. అవే వాటి గురించి ఇప్పుడు ఆధ్యాత్మిక ఆశ్రమాలన్నీ పెట్టి మనకి చెప్తున్నది. ఎరుక, ద అవేర్నెస్, అది ఉంది, బట్ నీవు గుర్తించాలి. అట్లనే సచ్చిదానందం ఉంది, కానీ నీవు గుర్తించాలి. కుక్కకి సచ్చిదానందం లేదు, ఓన్లీ హ్యూమన్ కెన్ ఎక్స్పీరియన్స్ సచ్చిదానందం. వై? బికాస్ హీ లాస్ట్ ఇట్. ఏదైతే నువ్వు కోల్పోలేదో అది నువ్వు అనుభవించలేవు అర్చన. ఇది ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. ఇది ఏదైతే నువ్వు ఇప్పటి వరకు కోల్పోనే లేదో అది నీకు తెలియదు ఉన్నట్టు. దానికి ప్రపంచమే లేదు, దానికి ఉద్యోగం లేదు, అది పోరాడేది లేదు, జస్ట్ అది ఊరికి సచ్చిదానంలోనే ఉంది, కానీ దానికి తెలియదు అది. ఎందుకంటే అలా ఆలోచించే మనసు దానికి లేదు. అది మన దృష్టిలో సచ్చిదానందంగానే ఉంది, కానీ దానికి తెలియదు అంటుంది అంతే. ఎందుకంటే దట్ నెవర్ లాస్ట్ ఇట్. ఇది ఎట్లా ఉందంటే, ఒక పిచ్చివాడికి తెలియదు వాడు పిచ్చివాడని. పిచ్చి తగ్గినాక తెలుస్తుంది పిచ్చి తగ్గిందని. ఎవరో వీడియో చూపిస్తే తెలిసింది, ఓహో అట్లా బిహేవ్ చేశాను, ఐ వాజ్ లాస్ట్ మై మైండ్ అని. ఓకే, సో పరోక్ష సత్యాలు ఏమిటి అంటే, ఎరుక పరోక్ష సత్యము, చైతన్యము పరోక్ష సత్యము, సచ్చిదానందం పరోక్ష సత్యము, సాక్షి అనేది పరోక్ష సత్యము, నిష్కామ కర్మ పరోక్ష సత్యం. ఇవన్నీ నువ్వు గుర్తిస్తే ఎస్టాబ్లిష్ అయితే, అక్కడి నుంచి నువ్వు ఇవన్నీ గుర్తించిన మరుక్షణం నౌ యు ఆర్ పర్ఫెక్ట్ స్పిరిచువల్ బీయింగ్ మారిపోయినావు. బికాస్ నువ్వు ప్రత్యక్ష సత్యాల్ని గుర్తించావు, పరోక్ష సత్యాల్ని గుర్తించావు, ప్రపంచాన్ని ఓన్లీ అవసరానికి వాడుకుంటున్నావు. ఓకే, బిఫోర్ యు ప్రొసీడ్, ప్రత్యక్ష సత్యం అండ్ పరోక్ష సత్యం అంటే ఏంటి? పరోక్ష అంటే ఇట్ ఈస్ దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ రివీల్డ్. The awareness is there within, but you have to remember it, register it, you have to recognize it. Anduke self real, that's why this word came into being, self realization. You have realized it for the first time. It is there from the very beginning, but for the first time you have seen it, the quality of it. First time you have you have looked at it. That is the beauty of life. Then you have ఏమంటారు, ప్రత్యక్ష సత్యాలు అంటే క్లియర్ గా ఎవిడెంట్ గా కనిపిస్తున్న ట్రూత్స్. పరోక్ష సత్యాలు అంటే లేవు, యూ హ్యావ్ రియలైజ్డ్ దెమ్. అండ్ రిమెంబర్, అండ్ రిమెంబర్ దేర్ ఈస్ నో మేనిఫెస్టేషన్ ఇన్ స్పిరిచువాలిటీ. ఎవ్రీథింగ్ ఈస్ దేర్, ఆల్రెడీ దేర్ విత్ ఇన్. You are not creator of anything. You are not creator of hunger. You are not creator of sleep. You are not creator of awareness either. First time you are so still and you have realized what awareness is. నీలో చెత్త ప్రపంచం అంతా పక్కకు పోతే మిగిలేది అవేర్నెస్సే. నీలో ప్రాపంచిక విషయాలన్నీ నువ్వు పక్కకు పెడితే నువ్వు చైతన్యానివే. ఆకలికి ఎట్లా ప్రపంచం అంటుకోలేదు, నువ్వు కట్టుకున్న చీరకి నీ ఆకలికి ఏమైనా సంబంధం ఉందా అర్చన? దట్స్ సత్యం అంటే. అది దేనికి అంటుకోదు, ఇట్స్ షైన్స్ ఆల్ అలోన్. ఇది ఒక కామన్ మ్యాన్గా నేను పర్సీవ్ చేసినప్పుడు నాకు అద్భుతమైన ఆనందం కలిగింది తెలుసా. నేను దీన్ని ఆచరించి చూసిన. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను రాసే పుస్తకాల ప్రపంచం, నేను దాన్ని సిన్సియర్గా రాస్తున్నా. నేను పుస్తకం రాసినా ఏమవుతుంది, ఏం రాకపోయినా ఏమవుతుంది, ఏం కాదు. ఇప్పుడు సినిమా తీయకపోతే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, అవునా కదా? నేను దాన్ని సింపుల్గా ప్రపంచక విషయం గుర్తించిన. నేను సినిమా తీసినా ఏమిగా, తీయపోయినా ఏమిగా, అవకాశం ఉంటే తీస్తే ఏముంది అందులో? చూడు ఎంత తేలిక పడ్డది మనస్సు. ఐఎమ్ నాట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఇట్. ప్రస్తుతం నాకు అందుబాటులో లేని దాని గురించి ఎందుకు ఆరాటపడతా?
ఎందుకంటే you wired your brain to not take these things seriously. Absolutely. While there is significant conditioning going on out there to take these things seriously. అంటే నీ ఆఫీసు, నీ ఉద్యోగం, నీ వృత్తి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఒక కోర్ ని దానికి తాకట్టు పెట్టేస్తున్నావు అనుకో, దెన్ యూ సఫర్ ఎ లాట్. సో ఇప్పుడు నేను ఒక ఎన్లైటన్మెంట్గా, నాట్ ఎన్లైటెండ్ బీయింగ్గా, ఒక ఎన్లైటన్మెంట్కి ఒక వ్యాఖ్య చెప్తున్నా, ఆ తర్వాత బాయ్ చెప్తా. అదేంటంటే ప్రపంచము నీ అవసరాల కోసం ఉంది, దాన్ని గంభీరంగా తీసుకోకు, దాన్ని సిన్సియర్గా అడ్రస్ చేయి, దానివల్ల ప్రపంచంలో నీ జీవితం బాగుంటుంది. ఓకే, ప్రకృతి నీ అవసరాల కోసం లేదు, అది నీ అస్తిత్వమే. ప్రకృతి నువ్వు కట్టుకునే చీర లాంటిది కాదు, నువ్వు పెట్టుకునే రింగ్ లాంటిది కాదు, అది నీ హార్ట్ బీట్. అది లేకపోతే నువ్వు లేనే లేవు. ప్రపంచంలో నువ్వు ఏదైనా చెయ్యాలి, ప్రకృతిలో జరుగుతుంది, నువ్వు చేసేది ఏం లేదు. ప్రపంచంలో నువ్వు చేస్తేనే జరుగుతుంది, ప్రపంచంలో జస్ట్ జరుగుతుంది, నువ్వేం చేయకు. ప్రపంచంలో నువ్వు చేస్తేనే జరుగుతుంది, ప్రకృతిలో అంతా జరుగుతుంది, నువ్వు చేయవల. కర్త లేడు, దెర్ ఇస్ నో డూయర్ ఇన్ నేచర్. వెన్ యు ఆర్ ఈటింగ్, యు ఆర్ నాట్ ఈటింగ్. అందుకే నువ్వు ఇన్ని వేల సార్లు తిన్నా అది ఎప్పుడు ఈగోగా మారలే చూడు. అది కూడా ఈగోగా మారదు. బికాజ్ యు ఆర్ నాట్ ఈటింగ్, యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు ఎవరికి తొడలు కొట్టి చెప్పు నీకంటే బాగా తింటా అని. అసలు అది ఏ పని నువ్వు చేస్తున్నావో అదే ఈగో. అక్కడ ఐ వచ్చింది ఫస్ట్. ఐ యామ్ డూయింగ్ జాబ్, ఐ బాట్ దిస్ హౌస్, ఐ కేమ్. అది కూడా చెప్తారు కదా, ఐ నో సమ్ పీపుల్, నేనైతే 15 ఇడ్లీలు తింటా, చూడంత గట్టిగా ఉన్నా. దట్ ఈస్ ఈగో, బికాస్ దట్ ఈస్ అతను వెళ్ళిపోయింది, అంటే హ్యూమన్ నేచర్ నుంచి బయటపడ్డాడు వాడు. నో ఈజ్ ఎ వరల్డ్ క్రీచర్ లాగా మాట్లాడుతున్నాడు. సో అట్లాంటి వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే హౌ టు కమ్ టు దిస్. అంటే కొందరు ఈ చిన్న విషయం తెలియక 40 ఏళ్ళు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. బికాస్ దే సరిగ్గా లేదు టెక్స్ట్, వాళ్ళు చదివింది పిచ్చి పిచ్చిగా ఉందంతా. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే కాంటెక్స్ట్ రాంగ్ అనుకో, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. సో మొట్టమొదటిసారి సింప్లీ డిఫైన్డ్ అన్నట్టు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ నౌ. ఎక్కడ ఉంటావు, ప్రపంచంలో ఉంటావు, ప్రకృతిలో ఉంటావు, నువ్వు తేల్చుకో. ప్రపంచంలో ఉంటే ప్రపంచాన్ని గంభీరంగా తీసుకోక, అంతే. నౌ యు ఆర్ హ్యాపీ ఆల్ ద టైమ్, ఇజంట్ ఇట్? ఫిగర్ ఇట్ అవుట్, ప్రాక్టికల్లీ డూ ఇట్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్. రెండవది, ప్రపంచాన్ని గంభీరంగా తీసుకున్న వాడికంటే ప్రపంచాన్ని సిన్సియర్గా తీసుకున్నవాడు చాలా బాగా పనిచేస్తాడు. ఒకవేళ ఆ పని జరగకపోయినా వీడు బాధపడటం లేదు, అంతే. హీ ట్రైస్ హీ జస్ట్ అవునవును అన్నాను, జరగలేదండి, మళ్ళీ చేస్తానేముంది, ఇంకా ఏంటి సార్ విశేషాలు అన్నారు. అదే ప్రపంచాన్ని అసలు నేను అనుకున్న ఇజ్జత్ పోయింది, నాది, నాకు బతకాలని లేదు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బికాజ్ వాళ్ళకి నేను కలవలేదు కాబట్టి దే లాస్ట్ దియర్ లైఫ్. సీరియస్లీ, నా వ్యాఖ్య విని అట్లీస్ట్ ఒక 100 మంది అన్న బతికారు తెలుసా భూమి మీద. దే రియలీ వాంట్ టు డై. ఫర్ ద ఫస్ట్ టైం దే హర్డ్ me talking about these two aspects. Suddenly they have realized the reason they want to die because of the stupid reason. Unnecessary importance to the prapancham. Yeah. And not paying any heed to the actual prakriti that you are. అంతే, నీవే ప్రకృతి, ప్రపంచం నీవు సృష్టించినది. నీ ప్రపంచము నీదే, నా ప్రపంచము నాదే. కానీ మనందరి ప్రకృతి ఒక్కటే. ప్రకృతిలో నేను నువ్వు ఒక్కటే అర్చన, ప్రపంచంలో నువ్వు నేను ఒక్కటి కానే కాదు.
అనవసరంగా అక్కడ సమానత్వం కోసం ట్రై చేయకు, వస్తావు. వెరీ క్లియర్. కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఈక్వాలిటీ దే ఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్, అందుకే ఎప్పటికి కుదరదు. కమ్యూనిజం టాక్స్ అబౌట్ ద ఈక్వాలిటీ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ద వరల్డ్, కుదరదు, నైచేలేగా. కమ్యూనిజానికంటే మించిన కమ్యూనిజం నేను చెప్తున్నది. ప్రకృతిలో మనం అంత సమానమే, నీ ప్రయత్నమే అక్కర్లేదు, బోడి దొబ్బే. When I am eating, when Archana is eating, when dog is eating, we are all addressing one reality. We are one. It doesn't matter what you eat, in which plate you eat. అక్కడ ఆకలి అనేది మన ముగ్గురులో నిత్య నూతనంగా, అది ఎట్లుంటుంది తెలుసా అర్చన, ఒకసారి ఊహించుకో. ఈ ఆకలి అన్నది ఇప్పుడు నాలో ఆకలి ఉంది, నీలో ఆకలి ఉంది, ఆ కుక్కలో ఆకలి ఉంది, అమీబాలో ఆకలి ఉంది. అదే నిత్యాగ్నిహోత్రం అంటే. నువ్వు గుళ్ళో నువ్వు కట్టుకున్న టెంపుల్లో నువ్వు పెట్టే దీపము కాదు మరి. అది కర్మ, అది కూడా ఈ ప్రపంచానికి ప్రపంచంలో సంబంధించింది కర్మగానే కదా అసలు, అది నీ కర్మ. అది సావు అంటే నువ్వు చేస్తే వేరే వాళ్ళకి హాని అండ్ ఆల్ దాట్ స్టఫ్ విల్. ఏ హాని లేదు, ఏమైనా హాని ఉంటే తీసుకుపోయి జైలు వేస్తారు, లైట్ తీసుకో. ఓకే, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అనుకోకుండా జరిగిందంతే. ప్రకృతిలో అనుకోకుండా జరిగేవి అన్ని ప్రయం ప్రకారం జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. ప్రకృతిలో నీ సమయం వేరే, ప్రపంచంలో యూ ఆర్గనైజ్ టైం. ఐ మేనేజ్డ్ మై టైమ్, యు నో, లైక్ దాట్ అని కథలు చెప్తావు. ప్రపంచంలో నీ గోడ మీద టైం ప్రకృతిలో ఆల్రెడీ యువర్ టైమ్ ఈజ్ మేనేజ్డ్. టైం డజంట్ హోల్డ్ వాల్యూ ఇన్ ప్రకృతి. అయిపోయింది. సో ప్రకృతిలో టైం తెలియకపోతే నువ్వు అదృష్టం. సచ్చిదానందం అంటే సమయం తెలుస్తలేదు అంతే. Just erased time, the quality of time. Whereas in the outside world, there is definitely. Dale Carnegie వస్తాడు అప్పుడు లైఫ్ లోకి. Carnegie, who is that fellow? One of the famous American author who wrote very famous books in the context of the world, because they don't know this aspect of nature, because they never looked at it. ఏముంది ఆకలి అవుతుంది కదా, స్టూపిడ్ డామ్ స్టూపిడ్ థింగ్. నో, అది లేకపోతే నువ్వే లేవురా గూట్లే. అంత దాన్ని నువ్వు అట్లా నెగ్లెక్ట్ ఎట్లా చేస్తావు? కుక్కలు తింటాయి, మనిషి తింటాడు అనేది కథలు చెప్తారు. తినకుండా ఉండు బే, నువ్వే ఉండవు కదా. సో దట్స్ ది అబ్సల్యూట్ ట్రూత్. యు బెటర్ పే అటెన్షన్ టు దోస్. సో ఇఫ్ యు రియల్లీ లుక్ ఎట్ ద నేచర్ ఆఫ్ హంగర్, యు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ ఎ మినిట్. ఆకలే నువ్వై చూడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గాలే నువ్వైతే ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు నువ్వు గాలి, నువ్వు ఒక రాయి మీద మాట్లాడు, జీసస్ మాట్లాడి ఉంటది. పెయిన్ కూడా ప్రకృతి, ప్యూర్. అది మళ్ళా నెక్స్ట్ కాంటెక్స్ట్. ఎందుకంటే ప్రాపంచిక విషయాల వల్ల నీకు ఆకలి అయితే లేదు, ఆకలి అవుతుంది అంతే. ఇట్ నథింగ్ టు డూ విత్ ద వరల్డ్. దే ఆర్ ఏమంటారు, ప్రపంచం అంటుకోని విషయాలు. ఓకేనా? పెయిన్ ఇస్ సంథింగ్ ఇన్ బిట్వీన్, అది మళ్ళీ వేరే కాంటెక్స్ట్. అదొక్కటి ఒప్పుకుంటా. టిల్ నౌ ఐవ్ గాటన్ ఇట్, బట్ సమ్ పీపుల్ అగైన్ యు విల్ సే సమ్ పీపుల్ గురించి నేను మాట్లాడటం లేదు అని అంటావు. యా, ఐ మీన్ కొందరు ఆనందంలో ఎక్కువ తింటారు, ఆనందంలో. అది ఆనందం కాదు, అది అనవసరంగా పదాలే వాడకు. ఆనందంగా ఎక్కువ తినడం ఉండదు, నీకు డిజైర్ ఉందంతే. ఓకే, ఆనందంగా ఎందుకు ఎక్కువ చదవరు, ఆనందంగా ఎందుకు ఆస్తులు ఇచ్చేయరు, ఆ విషయంలో నీకు డిజైర్ అది వేరే. యువర్ మైండ్ ఈస్ నాట్ ఫిల్డ్ ఎట్ ఆల్. ఓకే, సో కొందరు బాధలో తిండి మానేస్తారు అనేది నేను చెప్తున్నది. నీ మూలతత్వాలకి ప్రాపంచిక విషయాలు జోడించకంతే. నౌ యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్. నా ఇన్నర్ ఇంజనీరింగ్ కి పరాకాష్ట ఇది. అందరిని కోర్సులు అక్కర్లే. దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఇట్ ఇస్ సో సింపుల్. Immediately you are liberated now. You are liberated from the world, isn't it? కాదు, నా వ్యాఖ్య చూడు.
you are liberated from the world. Yeah. And in the nature there is no liberation because there is no I. Yeah, in nature there is no I. ఇది నేను చెప్తున్నది ఇంతకంటే తేలికైన వ్యాఖ్య ఇప్పుడు రాయబడలేదు, చెప్పబడలేదు. అండ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ దిస్ మై లైఫ్ ఆల్ అలాంగ్. ఇది ఒక గొప్ప రెవల్యూషన్. ఇది ఎవరైనా అడిగితే చెప్తాను నేను ఈ విషయాన్ని, హుందాగా చెప్తాను, అలసట లేకుండా చెప్తాను. తక్షణం లిబరేషన్ ప్రతిపాదిస్తా. అష్టావక్రుడు గురించి నేను ఎట్లా చెప్తున్నాను, అష్టావక్రుడు తక్షణం లిబరేషన్ అంటాడు. ఈ క్షణమే డ్రాప్ ద వరల్డ్ అండ్ యు ఆర్ లిబరేటెడ్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నువ్వు చేతులు ఏదన్నా బరువు బాధ్యతలు ఎలా వదులుతాయి, వదలకు, సిన్సియర్గా ట్రై చేయి, సీరియస్గా తీసుకోకు అంతే. దాన్ని మనసులో పెట్టుకోకు, జస్ట్ బాడీతో చెయ్యి. ఇంకోటి లాస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఇక్కడ పెన్ను ఉందా నీ చేతిలో? పట్టుకో. ఆ పెన్ను ప్రపంచాన్ని అవునా కాదా? ఇప్పుడు ప్రపంచం నుంచి లిబరేట్ అవ్వాలంటే నువ్వేం చేస్తావు చెప్పు? అయిపోయింది, కింద పడింది ఈ ప్రపంచాన్ని ఈరోజే. సింపుల్. You're already blissful. Absolutely blissful. And you just have to be. ఎట్లయితే నువ్వు గుర్తుపెట్టుకో, నీ బాడీకి ఏవైతే నువ్వు షర్ట్ పట్టుకున్నావా తగిలించుకున్నావా? షర్ట్ వేసుకున్నా. మళ్ళీ అడుగుతున్నా, షర్ట్ నీ బాడీ షర్ట్ నువ్వు వేసుకున్న పంజాబ్ డ్రెస్ పట్టుకుందా? పంజాబ్ డ్రెస్ నీ బాడీకి తగిలి ఉందా? తగులుంది. అట్లా ప్రపంచాన్ని నువ్వు పట్టుకోకు. నీ బాడీ కూడా సంపూర్ణ ప్రకృతి, గుర్తుపెట్టుకో. అది దేన్ని పట్టుకో చూడు, అసలు చివరికి నీ బిడ్డను కూడా పట్టుకో, మీ ఆయం కూడా పట్టుకో దేన్ని. అది వదిలించుకోవడానికే ట్రై చేస్తుంది నిరంతరం. చూడు ఒకసారి, నీ బాడీని కుక్కంగా మార్చింది నువ్వే. అందరూ హ్యాంగర్లు వేసుకోండి. So your body is a hanger. It doesn't want to do all that. I know. Those intensive hospital days lo, I used to wait till I remove the coat because నేను చెప్తున్న పరమ సత్యం, శరీరానికి ఇష్టమే ఉండదు ఏది పట్టుకోవడం. ఇది నిజమా కాదా? ఏంటిది? బాడీకి ఇష్టం ఉండదు దేన్ని పట్టుకోవడం. Body always craves for liberation and shedding out. I mean, absolutely unnecessary. ఇప్పుడు చివరికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఐశ్వర్యరాయ్ అయినా సరే అభిషేక్ అని ఇప్పుడు పట్టుకోదు అభిషేక్ బచ్చన్. ఇంకొకటి దీనికంటే పరమసత్యం చెప్తా, విని నవ్వుకో. బాడీ తన్ను తాను కూడా పట్టుకోదు. ఎప్పుడు అడ్రస్ పట్టుకోవడం అంటే గట్టిగా ఎప్పుడు నీ ఎడమ చేతిని కుడి చేతి గట్టిగా పట్టుకుంటావా? నీ ముక్కును గట్టిగా పట్టుకొని లేవు, ఉన్నాయి అవి. హ్యావ్ యు ఎవర్ సీన్ దిస్ యూనివర్స్? అవన్నీ ఉన్నాయి, ఏది ఎవరిని పట్టుకోలే. అట్లా నీ ఇన్నర్ యూనివర్స్ లో అన్ని ఫిక్స్ అయి ఉన్నాయి. చెట్టు మట్టిని పట్టుకోలేదా? లేదు, అబ్సల్యూట్లీ నో. లేదు, ఉంది అంతే. పట్టుకుంటే చెట్టు పడిపోతే నువ్వు కట్టె పెడతావు, అప్పుడు పట్టుకుంటది అది. ఏది దేన్ని పట్టుకోలేదు ఇక్కడ. ఒక హార్మనీలో ఎగ్జిస్ట్ అయినాయి అంతే. అరే నువ్వు కర్ర పెడితే దాన్ని పట్టుకుని తాకుతుంది కదరా. అదే పట్టుకోవడం అంటే అదే వద్దంటున్న. కర్ర తీసేస్తే పడిపోతుంది అది. కాబట్టి అది చెట్టు లేదు. అట్లా కాకుండా సహజంగా నిలబడుతుంది. నువ్వు రాంగ్ ఎగ్జాంపుల్ తీసుకురాకు, నీ బాడీని చూసుకో. నీ బాడీనే చూసుకో, మళ్ళీ చెట్టు ఎందుకు నీకు? నువ్వు నీ కాళ్ళు భూమిని పట్టుకున్నాయా? పట్టుకోలేదు, బట్ ఇట్ ఇస్ రిలయంట్ అంతే. దేర్ ఇస్ హార్మనీ బిట్వీన్ ద ఎర్త్ అండ్ యూ. బాత్ ఖతం హోగే. అందులో నీ ప్రయత్నం ఉంటే పడిపోతావు, అప్పుడు నీకు కట్టి కావాలి కదా. నా ప్రయత్నం లేకుంటే దే ఆర్ జస్ట్ ఆల్ కో ఎగ్జిస్టింగ్ ఇన్ వన్. అంతే. ఎఫర్ట్లెస్ ఉన్నావా లేదా? ఎఫర్ట్లెస్ అంటే నువ్వు పట్టుకోవడం లేదని. ఎఫర్ట్ ఉందంటే నువ్వు పట్టుకుంటున్నావు అని. నువ్వు కార్ నడుపుతున్నప్పుడు కార్ని పట్టుకుంటావా, కార్ డ్రైవ్ చేస్తావా?
ఆ కారు నేను స్టీరింగ్ వీల్ పట్టుకుంటాను. నువ్వు పట్టుకుంటలేవు, ఈజీగా డ్రైవ్ చేస్తున్నావు. రానివాడు పట్టుకుంటాడు. ఎప్పుడన్నా సైకిల్ రానివాడికి ఇచ్చి చూడు. వన్స్ యూ లెర్న్ ఇట్ బికమ్స్ నువ్వు నిజంగా ఏం పట్టుకో, ఊరికే అట్లా చెయ్యి. పట్టుకోవడం అంటే నువ్వు దాన్ని వదలకుండా పట్టుకోవడం. ఇప్పుడు లవ్లో పడ్డవాడు ఒక అమ్మాయిని పట్టుకుంటాడు అట్లా, ఎక్కడ పారిపోతుంది అని. వాడికి తర్వాత తెలుస్తుంది దీన్ని నిలగొడితే బాగుండని. తర్వాత కొంచెం డిస్టెన్స్ కోరుకుంటాడు. 100% జీవితకాలం డిస్టెన్స్. బాడీకి ఇష్టం ఉండదయ్యా వేరే వాళ్ళతో ఏది షేర్ చేసుకోదు, అది పరమ సత్యం. అది మరి ఈ సెంటెన్స్ పరోపకారార్థం ఇదం శరీరం అది ఎవరికో అంత పనికిరాని మాటలన్నీ. అది ప్రపంచంలో బాడీ చేసేది, అది దాంతో చేయిస్తున్నావు నువ్వు బలవంతంగా. యూర్ మేకింగ్ యూ టు సర్వ్ అదర్స్. మరి ఆ బాడీకి దండ వేయించుకుని నువ్వు తృప్తి పడొద్దు. ఎంత పెద్ద డ్రామా వదిలేయర్చన చూడదు. హ్యావ్ యు ఎవర్ సీన్ రమణ మహర్షి డూయింగ్ సోషల్ సర్వీస్? అడిగిన దానికి ఆన్సర్ ఎవరైనా ఆన్సర్, రమణ మహర్షి సోషల్ సర్వీస్ చేశాడా? చెయ్యరు. నీకు నిజంగా జీవితం అర్థమైతే నీలో నుంచి అబద్ధపు సర్వీస్ పోతుంది. నిజమైన సర్వీస్ అనేది మనిషిని మేల్కొల్పడమే, అంతేగాని మేపడం కాదు నిరంతరం. ఆకలితో సర్వీస్ గురించి చెప్తున్నా, పరోపకారంలో ఆకలి గురించి చెప్తలేవు నువ్వు. ఆకలి తీర్చడం మన ధర్మం, ఎవరు ఆకలితో ఉన్న పెడతాం. when you say పరోపకారం, it is only not limited to the hunger. దాంట్లో చాలా అర్థాలు ఉంది, చూడదు. నువ్వు వద్దులే అబ్బా, మన టాపిక్ అది కాదే, మన లిబరేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో నేను చెప్పిన విషయాల్ని ఊరికే ఒక ఓపెన్ మైండ్ తో చూడు కొంతకాలం. తద్వారా నువ్వు ప్రపంచంలోనే ఉంటూ నువ్వు ముక్తిని అనుభవించవచ్చు. జీవన్ముక్త స్థితి అంటే ఇదే. యు ఆర్ లివింగ్ యెట్ యు ఎక్స్పీరియన్స్ లిబరేషన్. జీవన్ముక్త స్థితి నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా, వినేవాళ్ళంతా దిమ్మ తిరిగిపోతుంది. ఒకటి చూడు, నువ్వు బెడ్ మీద పడుకున్నావు కదా, ఒక బెడ్ మీద పడుకుంటావు కదా నైట్, అది జీవన్ముక్త స్థితి. అంటే బెడ్ ఉంది, నువ్వు ఉన్నావు, కానీ నువ్వు బెడ్ను పట్టుకోలేదు, బెడ్ నిన్ను పట్టుకోలేదు. కానీ అదే నువ్వు పైజామా వేసుకుంటావు, నువ్వు జీవన్ముక్త స్థితి నుంచి బంధ స్థితిలోకి వెళుతున్నావు. అంటే నువ్వు దాన్ని కట్టుకుంటున్నావు గట్టిగా, నీకు దానివల్ల నువ్వు దాన్ని పట్టుకోవాలి, నువ్వు దాని గురించి ఆలోచించాలి. అది నిన్ను పట్టుకుంది, అది నీ గురించి ఆలోచించాలి. నీ రెస్పెక్ట్ అదంతా దాంట్లో బందీ అయింది. దానికి మరకంటితే నీకు మరకంటినట్టు అనుకుంటావు. అది ఎవరన్నా బాగుందంటే నువ్వు బాగుందని సంతోషపడతావు. అనవసరంగా బంధం క్రియేట్ చేసుకుని దానికి నీ ఆనందానికి లింక్ పెట్టి సస్తివి. అది నేల మీద పడుకున్నావు, నేల మీద ఏమున్నా సరే నీకు అంటుకోవు, నిద్రపోతున్నావు అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేల మీద నువ్వు పడుకున్నావు అనుకో, ఎవరన్నా వచ్చి అడుగుతారా అసలు నీ నేల భలే ఉందండి అని? ఉంది నీ కింద నేల, నువ్వు పడుకోవడానికి ఆధారం అది, కానీ దానికి ఏ గుర్తింపు లేదు, బికాజ్ అది మర్చిపోబడ్డది. సో అన్నిటి మధ్య వస్తువులకి ప్రాముఖ్యత అట్లా అత్యంత. అందుకే వీ నెవర్ రెస్పెక్ట్ ద కోర్, వీ ఆల్వేస్ రెస్పెక్ట్ ద సూపర్ఫిషియాలిటీ. దట్స్ వాట్ అవర్ మైండ్ ఈస్ మేడ్ ఆఫ్ అండ్ ఇస్ ఫుల్లీ ఎఫెక్టెడ్ బై ది స్టూపిడ్ వరల్డ్ అనమాట. సో ఇప్పుడు ఈ ఆధునిక యుగానికి ఇదే అత్యంత ఆధునిక వ్యాఖ్య. వెరీ సింపుల్. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా విదిన్ 3 minutes దే సింప్లీ అండర్స్టాండ్. వావ్ అంటారు అంతే. నౌ యూ కెన్ డూ ఎనీథింగ్ బికాజ్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్, యు ఆర్ ఓన్లీ సిన్సియర్. దానికి అనవసరంగా నువ్వు తాకట్టు పెట్టి ఇజ్జత్ ఇవన్నీ లింక్ చేస్తలేవు. ప్రకృతిలో నీకే ఇజ్జతే లేదు. ప్రపంచంలో ఉన్న ఇజ్జత్ అనేది షేర్ మార్కెట్ లాంటిది, అంతటి దాన్ని ఎందుకు నేను చెప్తున్నా. నాకు పరువు లేదు, నాకు ఇజ్జత్ లేదు, నాకు రెస్పెక్ట్ లేదు, నాకు గౌరవం లేదు, నాకు వద్దు భయ్.
ఇప్పుడు నువ్వు చెప్పు. ప్రపంచాన్ని డిస్రిగార్డ్ చేసేస్తున్నావు కదా. నాకు వద్దు నేను చెప్పేది. నీకొద్దు. నువ్వు ఇస్తున్న గౌరవం నిజమైందా కదా నాకు ఎట్లా తెలుస్తుంది? Right. ఇప్పుడు అంతే బంగారం ఇచ్చినప్పుడు నువ్వు చెక్ చేసుకుంటావా ఏది నిజమైందో కాదో? అంటే రిలయబుల్ షాప్ కి వెళ్తాం కదా, అది నిజం నేను ఇస్తున్నా నీకు 3 తులాల బంగారం, నాకు కొన్ని పైసలు అంట, చెక్ చేయకుండా ఇస్తావా? లేదు, చెక్ చేస్తాను. అట్లనే ఎవడన్నా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు చెక్ చేయి అది నిజమా కాదా, అవసరం కోసం ఇస్తున్నాడా, చెక్ చేయి. ఊరికనే అబ్బా థ్యాంక్ యూ సార్ నాకు అర్థం కాలే, రిపీట్. ఎవడో రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు కూడా లోపల ఏదో ఉంటది, నిజమా కదా చూసుకో. అందుకే సాక్షి ఉండు, విశ్వసాక్షి సుఖీభవ్. సమస్తాన్ని సాక్షిగా దర్శించేవాడు నిరంతరము సహజ ప్రశాంతతలో ఉంటాడు. నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నా. ఏమేమో జరుగుతున్నాయి నా చుట్టుపక్కల, అన్నిటి చూస్తున్నంతే, దేన్ని తీసుకోవట్లేదు. నేను బతకడానికి కారణం నా ఆకలి, నిద్ర, నా ప్రశాంతత తప్ప ఈ డబ్బు కాదు, ఏమి కాదు. డబ్బు ఉందా, అవసరం ఉంది, అవును. నెక్స్ట్ నాకు డబ్బులు వస్తే విల్లా కూడా కొనుక్కుంటా. అందులో కూడా నేను పోయి చేసే పని తినడము పడుకోవడమే అర్చన. ఆకలి నిద్రతో పాటు మూవ్మెంట్ లేదా? నేను నీకు ఎగ్జాంపుల్, ఇది ఉమెనా మూవ్మెంట్ అవన్నీ ఉన్నాయి, నీకు కొన్ని అర్థం కావడానికి చెప్పిన. నువ్వు మళ్ళీ వేరే చెత్త వేయకు, చాలా ఉన్నాయి. ఇది ఒక్కటి, ఇది ఓన్లీ ఫస్ట్ క్లాసే. ఇది పరిపూర్ణంగా అర్థమైతే ఆ మనసుని ఇంకా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటది. లైక్ డాక్టర్, ఫస్ట్ యూ అండర్స్టాండ్ ద బేసిక్. బేసిక్ పరిపూర్ణంగా అర్థమైతే మన ఇద్దరికి అర్థమవుతుంది మనం ఎక్కడికి వెళ్తున్నాము. క్లాస్ 1 సక్సెస్ఫుల్ సార్. I will practice it. You don't have to practice. I will live with it. I will Because live with it. నేను కూడా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సాధన అక్కర్లేదని నేను తెలుసుకున్నా. జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. లుకింగ్ సాధన కదా. కాదు, నో, సినిమాని చూస్తావు సాధన నాది. అంటే దాన్ని అన్కాన్షియస్ గా నో సాధన అంటే నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలనుకున్న ఒకానొక స్టేజ్కి ఇక్కడి నుంచి వెళ్ళడం. నువ్వు కారు ప్రాక్టీస్ చేస్తావు సాధన చేస్తావు, బికాజ్ యూ డోంట్ నో హౌ టు డ్రైవ్ కారు చూడడానికి సాధన ఎందుకు? సినిమా తీయాలంటే సాధన కావాలి, చూడడానికి ఎందుకు? ఏ సాధన అక్కర్లే. It is effortless. Absolutely effortless. Here now, right now. Just look at ఎంత తీవ్రంగా చూస్తావు, ఎంత లోతుగా చూస్తావు అనేది నీ యొక్క మానసిక క్షేత్రం మీద ఆధారపడుతుంది. కుక్క చూస్తుంది, నువ్వు చూస్తావు సినిమాని, చూడవా? కానీ కుక్క అర్థం చేసుకుని కుక్క అర్థం చేసుకుంటుంది, నువ్వు అర్థం చేసుకుని నువ్వు అర్థం చేసుకుంటావు, బాత్ కథం. బట్ బోత్ ఆర్ ఎఫర్ట్లెస్. ఏముంది అందులో? ఓకే, భలే చెప్పావురా. అంటే నువ్వు అన్నట్టు ఫ్యూ మినిట్స్ లో కొన్ని ఇప్పుడు నీకు అర్థమైతే ఎలా ఉంటుంది తెలుసా? మీ పాప, మీ చిన్న పాపను పెద్ద పాపను ఒక చెంబు ఎత్తేసింది, మొట్టమొదటిసారి చెంబు తీసి గూట్లో పెట్టినావు అంతే. నువ్వేమి సలహా ఇవ్వట్లేదు, తప్పనట్లే రైట్ అనట్లే. నువ్వేం చెప్పినా తన మైండ్ ఇప్పటికి మారదు. నువ్వేం చెప్పినా చెంబు సొట్ట పోదని తెలుసుకున్నావు తక్షణం. సో తక్షణ ఆత్మజ్ఞాన ప్రాప్తిరస్తు. అంటే ఏదైతే పనికిరాని చెత్తలో పడి ఇప్పుడు ఈ రోజు ఉన్నావు కదా, ఈ రోజు ప్రపంచాన్ని గంభీరంగా తీసుకోకుండా ఏ ప్రాపంచిక విషయాన్ని రికగ్నైజ్ వెదర్ యు ఆర్ డీలింగ్ విత్ ద వరల్డ్లీ థింగ్ ఆర్ నేచురల్. సో ఇప్పుడు పిల్లలతో ఉన్న ఒక చిన్న వాత్సల్యం, ప్రేమ, దానివల్ల నీకు సహజంగా బాగుంది, అది వేరే. కానీ నిరంతరం వాళ్ళని ట్రైన్ చేయడం, అది తప్పని చెప్పడం, ఇది చెప్పడం, అసలు నువ్వేం చెప్పకు. ఒక రోజు చూడు, అసలు ఏం చెప్పక, అసలు ఊరికే చూడు. వాళ్ళు కత్తితో ఆడుకుంటే కత్తి తీసి పక్కన పెట్టు, లేదా అప్పుడు కానీ చెప్పవలస్తే చెప్పు ఒక మాట. కానీ ప్రతిదానికి నువ్వు ఆవేశపడిపోయి పరిగెత్తి అవన్నీ. నువ్వు కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు మొత్తం కిందేశారు, 2 రోజుల తర్వాత కిచెన్ సర్దుకున్నా ఏమీ కాదు, ఏమీ కాదు. ఏమైనా అవుతుందా? అయిపోయింది. 5 days తర్వాత బట్టలు ఉత్తుకున్నా ఏమీ కాదు.
ఈరోజు బట్టలు లేవు, ఒక మాసిన బట్ట వేసుకున్నా ఏమీ కాదు. నేను వేసుకోమనట్లేదు, కానీ ఏమీ కాదు. లేదా బయటికి వెళ్ళి ఒక 100 రూపాయల చుట్టూ టీషర్ట్ కొనుక్కొని వేసుకొని రెస్ట్ఫుల్గా ఉండు. ఏమవుతుంది? ఏం కాదు. ఏం కాదు. జస్ట్ అనవసరంగా ఆరాట పడుతున్నాడు మనిషి, అంతే. మనిషి పడే ఆరాట పడే విషయాలు 99% అన్నెసెసరీ. 1% వేరెవర్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ అండ్ అర్జెంట్, అడ్రస్ ఇట్. ఇప్పుడు కంప్యూటర్ కింద వేస్తే అది నీకు ఉపయోగం కాబట్టి వాటికి అందుబాటులో పెట్టకు. వాటిని ఫస్ట్ నుంచి వాటిని దాచి అది క్లియర్గా చెప్పు. అంటే ఇది మీరు ముట్టుకునేది, వాళ్ళు ఎగరని దుంకని ఏడువని తలబగలు అది ఇచ్చేది కానే కాదు బిడ్డ అని చెప్పేసి. అంటే రుత్తులేసుకుండు, అప్పుడే అర్థమవుతుంది. మళ్ళీ ఇస్తే అన్ని ఇవ్వాలి కదా, పాయిజన్ కూడా మరి. నువ్వు వాళ్ళు ఏడ్చి గోల పెట్టింది 2 సార్లు, 6వ సారికి అర్థమవుతుంది. చల్లేలమ్మ నీ ఫోన్ అడగొద్దు అమ్మ, చల్లే నాకు బెతికి తిత్తావా అంటారు, అంతే. అతతో నేను ఎప్పుడు అడగరు. ఇంకా వాళ్ళ తర్వాత రెస్పోక అమ్మ ఫోన్ ఎవరు ముట్టుకోవద్దని వాళ్ళే చెప్తారు. డిఫైన్ వాట్ యు ఆర్ అండ్ లెట్ దెమ్ గివ్ ద అపార్చునిటీ టు డిఫైన్ వాట్. అట్లనే వాళ్ళకి నీ బొమ్మ నేను కూడా ముట్టుకున్నానా అని చెప్పు. ప్రపంచంలో ఒక ఆట నడుస్తుంది, దాన్ని పరిపూర్ణంగా ఆడు, బట్ డోంట్ బి సీరియస్ అబౌట్ ఇట్. అడ్రస్ సిన్సియర్లీ లైక్ ఎ చైల్డ్. I'm writing it, Teresa. I mean, I do have the psychological distance from Suri, Pillalu, parents. Psychological distance అంటే ఇది ఒక బయట ప్రపంచానికి మాత్రమే సంబంధించింది, ఈ శరీరానికి సంబంధించితే కాదు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ దట్. నువ్వు చెప్పినంత ఈజీ కాదు అది. కాదు, కరెక్టే, బట్ ఐఎమ్ అరైవింగ్ ఎట్ ఇట్. ఐ మీన్ వస్తుంది అంత అరైవింగ్ కాదు, యువర్ ఆల్రెడీ దేర్. నేను చెప్పింది చూడు. ఇప్పుడు నేను చెప్పింది ఇంత పెద్ద వ్యాఖ్య ఉంది కదా, సిన్సియర్గా దాన్ని చూడు ఒకసారి, తీసుకో. నేను చెప్తున్నా కదా, ఇదంతా సమగ్రంగా అర్థమయ్యి ఆచరణలోకి రావడానికి 2 ఏళ్ళు పట్టని. దో దెర్ ఇస్ నో సాధన ఇన్ వరల్డ్, ఇట్ మే టేక్ టైం. పట్టని దాన్ని ఫోర్స్ చేయకు. ఎఫర్ట్లెస్ గా ఎస్టాబ్లిష్ అవ్వని ద ట్రూత్. అప్పుడు ఏమైంది తెలుసా, నెక్స్ట్ 40 ఏళ్ళు నువ్వు పరమ సచ్చిదానందంలో బతికేస్తావు తెలుసా. ఇంకా ఒక్కసారి నీకు అర్థమైతే ఎన్నికపోయేది లేదు. ఇంకా యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ, యు ఆర్ ఆల్వేస్ బ్లిస్ఫుల్. వాట్స్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, నీ బ్లిస్కి టచ్ కూడా కాదు అది. బికాస్ యూ అడ్రస్ దట్ ప్రాబ్లం ఫ్రమ్ యువర్ బ్లిస్, యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్. There is no such thing called this is my last statement, getting enlightened. There is no such thing called getting enlightened. అంతకంటే పెద్ద జ్ఞానోదయం పొందడానికి మించిన అబద్ధం లేదు. ప్రపంచంలో ఇరుక్కున్నవాడే జ్ఞానోదయం పొందుతాడు. There is another thing, there is enlightenment and you have seen it. It is already there from the It's already there. Yeah. You've just seen it. Yeah. There is Everest. First time you have seen it. నువ్వు చూసినప్పుడు అది ఉందని కాదు, అది ఎప్పటి నుంచి ఉంది డాడీ. So everybody here is enlightened being. Yes, absolutely. Have not seen it. They are seen it. That's all. Absolutely. తద్వారా ఒక ఎన్లైటెండ్ బీయింగ్ అందరినీ నమస్కరిస్తున్నాడు. బికాస్ దే ఆర్ ఓన్లీ సీయింగ్, హీ ఈజ్ ఓన్లీ సీయింగ్ ఎన్లైటన్మెంట్ ఇన్ ఎవ్రీబడి. బికాస్ దట్ ఈస్ అవర్ ట్రూ నేచర్. బాయనంత గొప్పవాడు పేదవాడు కనిపించిందని మొక్కుతున్నాడు. కాదురా గూట్లే, అతని స్వభావం చూసి ముందు పేదవాడు బీదవాడు అతనిలో లేవు. అది నీ కోడి బుర్ర అట్లా ఆలోచిస్తుంది. జ్ఞానికి అందరూ జ్ఞానులే అబ్బా, గుర్తుపెట్టుకో. నా పాయింట్ ఆఫ్ వ్యూలా నాకు అద్భుతంగా అనిపిస్తారు ప్రతి ఒక్కరు. ఐ డోంట్ సీ ఎనీ మిస్టేక్స్ ఇన్ ఎనీబడి టిల్ టుడే. 2009 నుంచి నా అంతకు నేను ఒక వ్యక్తి యొక్క తప్పు నేను చెప్పిందే లేదు. ఐ హ్యావ్ నెవర్ పాయింటెడ్ అవుట్ ఎనీ బడీస్ మిస్టేక్. నేను ఎప్పుడు చెప్పలేదు. యూ కెన్ ఆల్సో చెక్. నేను ఇంతవరకు ఒక్క అడ్వైజర్ ఇచ్చాను నా అంతకు నేను నీకు.
బరువు తగ్గు చెప్పావు. అది అడ్వైజ్ కాదు, నువ్వు అన్నావు కాబట్టి. అంటే దాని ఓపెనింగ్ స్టేట్మెంట్ నువ్వు ఇస్తే చెప్పవలసిందే. ఓకే, అది కూడా కొనసాగించడం అట్లా ఏదో ఒక మామూలు మాటగా నిండొచ్చు. ఊరికే ఒక మామూలుగా ఏం తిన్నావా అర్చన అట్లా అనిండొచ్చు అంతే తప్ప ఒక కంపల్షన్ ఇది వెరీ సీరియస్ అన్నట్టు చెప్పింది కాదు. అది నీకు తెలిసింది అట్లా. ఇప్పటికి చెప్తున్నా బరువు తగ్గు. No, I am not serious because your body is your wish. నేను అన్నింటినీ సాక్షిగా చూస్తున్నావాడిని. నువ్వు సన్నగా చూస్తా, లావుగా చూస్తా, చివరికి నీ ఫోటో గోడ మీద ఉన్నా చూస్తా, ఎక్కడున్నా చూస్తా. నేను ఎక్కడో చూడడమే మన పని. అట్లాగే నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూస్తా. వెన్ ప్రపంచం ఇంటర్ఫియర్ కానీ చూపులు ఎట్లుంటుందంటే ఇట్స్ లైక్ మిర్రర్ లైక్. ఎప్పుడైతే ఒక అద్దం ఇంకో అద్దాన్ని చూస్తుందో, ఒక అద్దం ఇంకో అద్దం రిఫ్లెక్ట్ చేస్తుంది, అందులో ఏ ప్రతిబింబం ఉండదు కదా. అట్లా ఈ టూ ఎన్లైటెండ్ బీయింగ్స్ కలిసినప్పుడు దే రిఫ్లెక్ట్ ఈచ్ అదర్ బికాస్ ద కోర్ ఈస్ ద సేమ్. నా ఆకలే నీలో ఉంది, నీ ఆకలే నాలో ఉంది. మన ఇద్దరి కలిపి ఆగైతున్న ఆకలి యొక్క మూలం ఒకటే అని తెలుసుకున్నప్పుడు దేర్ ఇస్ సమ్ ఏకాత్మ భావన విచ్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబుల్. అది అనుభూతి చెందొచ్చు, మాటలు చెప్పలేకపోవచ్చు, అది వేరే విషయం. ఒకటైతే సత్యం, ఈ ప్రపంచంలో కోటాను మంది చూడ్డానికి వేరే వేరే కనిపిస్తున్నారు, మనందరం ఒక్కటే. ఇట్ ఈస్ వన్ ఆర్గానిజం. దెర్ ఈస్ నో డౌట్. నా మనసులో నాకు 100% ఈ విషయం తెలుసు, బట్ ఐ కెనాట్ ప్రూవ్ ఇట్. అక్కడి నుంచే మనకి అహింస వచ్చిందంటే డోంట్ హార్మ్ అదర్స్. వై? బికాస్ దట్ ఇస్ యూ. డోంట్ స్కోల్డ్ ఎనీబడి బికాస్ దట్ ఈస్ యూ. అందుకే డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అంతకుమించి ఏమి లేదు అచ్చు. సరే మరి ఉంటాను. బాయ్.